వెల్కమ్ టు న్యూస్ అడ్డా. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వదిలిపెట్టే రకమైతే కాదు. బీఆర్ఎస్ను మళ్ళీ ఎన్నికల్లో గెలవకుండా చేస్తా అని చెప్పేసి ఏదైతే శపథం చేస్తున్నాడో మరి దానికి తగ్గట్టుగా కార్యాచరణ రూపొందిస్తున్నాడా? మరి బీఆర్ఎస్ కార్యాచరణ ఏంటి అంటే, కాళేశ్వరం విషయంలో భారత రాష్ట్ర సమితి చేస్తున్న ప్రచారానికి అడుగడుగునా రేవంత్ రెడ్డి కౌంటర్ ఇస్తూనే ఉన్నారు. గణాంకాలతో సహా చెబుతున్న వైనం కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ఎంత ఖర్చు పెట్టింది, ప్రభుత్వం ఎంత వడ్డీ కట్టింది, దక్కిన ప్రయోజనాలు, ఎత్తిపోసిన నీళ్లు, ఇలా ప్రతి అంశాన్ని ప్రజలకు అర్థమయ్యేలాగా రేవంత్ రెడ్డి వివరిస్తూనే ఉన్నారు. అయితే భారత రాష్ట్ర సమితికి అర్ధబలం అధికంగా ఉండడం, సోషల్ మీడియా ప్రచారానికి ప్రత్యేకమైన విభాగాలు ఉండడంతో కాళేశ్వరం లేకపోతే తెలంగాణకు నీళ్లు లేవు అన్నట్లుగా సీన్ క్రియేట్ చేస్తున్నారు. వాస్తవానికి కాళేశ్వరం జలాలు రాకుండానే తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది యాసింగి రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి జరిగిందనేది అందరికీ తెలిసిన విషయమే. పసుపు, మిర్చి, ఇతర పంటలు కూడా భారీగానే పండాయి. అయినప్పటికీ కాళేశ్వరం విషయంలో గులాబీ పార్టీ ప్రచారం చేస్తూనే ఉంది. మేడిగడ్డ ఎందుకు కుంగిపోయింది, గతంలో ఇంజనీర్లు చేసిన హెచ్చరికలను కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు, మిగతా బరాజులు సక్రమంగా ఉన్నాయా అనే విషయాలను గులాబీ పార్టీ కావాలని దాస్తోందా? గులాబీ పార్టీ ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ, ఎన్ని రకాలుగా చేసినప్పటికీ రేవంత్ మాత్రం వెనుకడుగు వేయడం లేదు. తాజాగా మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు అత్యంత కీలకమైన గోదావరి జలాల విషయంలో రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే మహారాష్ట్ర సైతం వెళ్తున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో సమావేశం కావాలని చూస్తున్నారు. ఇప్పటికే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కావాలని నిర్ణయించినట్లు కూడా తెలుస్తుంది. గోదావరి జలాల వినియోగం, ఇతర వివాదాల పరిష్కారానికి సంబంధించిన చర్చలు సాగుతాయని తెలుస్తోంది. ప్రధానంగా రేవంత్ భేటీలో తుమ్మిడిహట్టికి సంబంధించిన చర్చ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సరిగ్గా నెలన్నర క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్ర సీఎంకు లేఖ కూడా రాయడం జరిగింది. తుమ్మిడిహట్టి ద్వారా మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నీటి అవసరాలు తీరుతాయని ఆయన అందులో పేర్కొనడం జరిగింది. అంతేకాదు తుమ్మిడిహట్టి విషయంలో కేంద్రం నుంచి అనుమతులు తెచ్చుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం చాలా కృషి చేస్తుందని చెప్పాలి. మహారాష్ట్ర కూడా తెలంగాణకు అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు అయితే చెబుతున్నాయి. మరి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి దాదాపు 2000 ఎకరాల భూమి అవసరం అవుతుంది. భూమి సేకరణ విషయంలో కూడా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చినట్లు తెలుస్తుంది. రేవంత్ రెడ్డి తుమ్మిడిహట్టి నిర్మాణం విషయంలో దూకుడుగా వెళ్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. గతంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం విషయంలో కూడా అనేక రకాలుగా కోర్టు కేసులు వేసింది. ఇప్పుడు రివెంజ్ అవకాశం వచ్చిందని గులాబీ పార్టీ భావిస్తోందట. తుమ్మిడిహట్టి విషయంలో, పార్టీ విషయంలో కూడా గులాబీ పార్టీ కేసులు వేసేందుకు సైతం వెనుకాడదని రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. అయినా రేవంత్ రెడ్డి వెనుకడుగు వేస్తాడా? చూద్దాం.